పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా 96వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా కాకా జయంతిని నిర్వహిస్తోంది. కాసేపట్లో ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించనున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ కుమార్ కాకా విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత కాకా విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించనున్నారు. కాకా విగ్రహానికి నివాళి అర్పించేందుకు ట్యాంక్ బండ్ దగ్గరకు చేరుకుంటున్నారు కాకా అభిమానులు, కార్యకర్తలు. రైట్, సదానందం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. సదా, కాకా జయంత్యుత్సవాలపై అప్డేట్స్ అంటే చంద్రిక, కాకా వెంకటస్వామి 96వ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సో ప్రజెంట్ మనము కాకా విగ్రహం దగ్గర ఉన్నాం, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఉన్నాము. సో 96వ జయంతి వేడుకల కోసం ఇప్పటికే ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. సో విగ్రహానికి సంబంధించి చుట్టుపక్కల కూడా ఇటు పూలమాలలు ఏర్పాటు చేయడం, ఇదంతా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో అంటే 9 o'clockకి ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, వీరితో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి కాకా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. సో వీరితో పాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే కాకా అభిమానులు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించనున్నారు. సో ఇప్పటికే ఈ కాకాకు సంబంధించిన అభిమానులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే ప్రారంభం కానుంది. సో 9 o'clockకి ఇక్కడికి రానున్నారు. సో ఒకవైపు వర్షం పడుతున్నా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చూసుకుంటున్నారు. సో 9 o'clockకి ఇక్కడికి వచ్చిన తర్వాత కాకా విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అఫీషియల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి కాకాకు నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత కాకా పేదల కోసం అలాగే దళితుల కోసం చేసిన పనులను వాటన్నిటిని కూడా గుర్తు చేసుకోనున్నారు. సో అలాగే దీంతో పాటు ఇప్పటికే కాకా ఏవైతే స్టార్ట్ చేశారో బాగలింగంపల్లిలోని అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పటికే స్టూడెంట్స్ 5K మారథాన్ నిర్వహించారు. సో అక్కడి నుంచి ఇక్కడికి విద్యార్థులంతా ఇక్కడికి చేరుకున్నారు. సో 5K మారథాన్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇక్కడి వరకు ఇప్పుడే చేరుకున్నారు. సో మరి కాసేపట్లో అంటే 9 o'clockకి ఇటు కాకా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కాకా అటు దళితుల కోసం, పేదల కోసం, కార్మికుల కోసం చేసిన పనులన్నిటిని కూడా ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా కాకా ఇప్పుడు తెలంగాణ నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగిన కొద్ది మంది నేతల్లో కాకా ప్రముఖుడు అంటూ కూడా ఇప్పటికే అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా తెలంగాణ తొలి దశ, మలి దశ, ఈ 2 దశల ఉద్యమాల్లో పాల్గొన్న కొద్ది మందిలో కాకా ఒకరంటూ కూడా ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. సో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదంటూ కూడా అప్పుడు సోనియా గాంధీని ఒప్పించి ఆమె తోటి పలుసార్లు తెలంగాణ గురించి చర్చించిన మహనీయుడు అంటూ కూడా తెలంగాణ వాదులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక అలా కాకుండా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 80,000 మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాకున్నది. సో దాన్ని కూడా చాలామంది పేదలు ప్రతిసారి గుర్తు చేసుకుంటారు. సో ఇప్పటికే ఇక్కడికి ఇటు కాకాకు సంబంధించిన అభిమానులు కానీ, కాకాతోటి అనుబంధం ఉన్నవాళ్ళు, కాకా ఫ్యామిలీతోటి అనుబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు ఒక్కరొక్కరుగా. ఇప్పుడిప్పుడే వర్షం కూడా ఇక్కడ తగ్గడంతో అందరూ ఇక్కడికి ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో ఇంకొక 10-15 నిమిషాల్లో ఇక్కడ ప్రోగ్రాం కూడా ప్రారంభం కానుంది. సో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అలాగే ఎమ్మెల్యే గడ్డం వినోద్తో పాటు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రానున్నారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ కాకా విగ్రహానికి ప్రస్తుతానికైతే నివాళులు అర్పించనున్నారు. సో ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిన అనంతరం ఎగ్జాక్ట్లీ 10 o'clockకి అటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అయితే ప్రోగ్రాం నిర్వహించనున్నారు. సో ఈ ప్రోగ్రాంకి అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరు కానున్నారు. సో ముఖ్యంగా
ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకుంటే 9 to 10 o'clock ఉంది. ఆ తర్వాత 10 o'clockకి రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యకలాపాలు ఉంటాయి. ఆ తర్వాత భక్తి గీతాలాపన ఉంటుంది. తర్వాత 11 to 11:30 వరకు గడ్డం కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల అలంకరణ దీపారాధన ఉంటుంది. ఆ తర్వాత 11:10 నుంచి 12:30 వరకు అతిథులు ఎవరైతే వస్తారో సో వాళ్ళంతా కూడా కాకా గురించి మాట్లాడతారు. సో అనంతరం 1 o'clock వరకు అఫీషియల్గా ఇక్కడ ప్రోగ్రామ్ ఉందనుంది. సో మొత్తానికి ఈరోజు కాకా జయంతి సందర్భంగా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహం దగ్గర అలాగే రవీంద్ర భారతిలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. చంద్రిక.